ఎవ్రీవన్, దిస్ డాక్టర్ ప్రదీప్ కుమార్, పీడియాట్రిషియన్. సో చాలామంది మదర్స్ చేస్తున్న పొరపాటు ఏమిటంటే, మీరు పిల్లలకి పాలు పట్టిన తర్వాత ఆ మిగిలిన తల్లి పాలని పడేస్తున్నారు. ఓకే, అట్లా అస్సలు చేయకండి. తల్లిపాలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి, కాబట్టి వాటిని మీరు స్టోర్ చేసుకోవచ్చు. యాజ్ పర్ ద ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్టికల్ అండ్ రీసెర్చ్ పేపర్స్ మీకు నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే, సో ఇందులో వాళ్ళు క్లియర్గా రాస్తారు, మీరు రూమ్ టెంపరేచర్లో, అంటే ఒక స్టీల్ గిన్నెలో తల్లి పాలని పట్టి నింపి రూమ్ టెంపరేచర్లో 6 గంటలు, అండ్ అదే స్టీల్ గిన్నెని ఫ్రిడ్జ్లో కింద పెట్టాలా. కింద పెడితే మీరు 24 అవర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. 24 గంటల వరకు తల్లిపాలు దాచబెట్టుకొని మళ్ళీ దాన్ని బయట పెట్టి ఒక 15 నిమిషాలు అది వెచ్చగిన తర్వాత మళ్ళీ బాబుకి హ్యాపీగా పట్టచ్చు. ఓకే, సో అయితే స్టీల్ గిన్నెలోనే పట్టండి, ప్లాస్టిక్లో పంపొద్దు. సరేనా? రైట్. నేను అతి త్వరలో బ్రెస్ట్ ఫీడింగ్ మీద చాలా పెద్ద వీడియో, లాంగ్ వీడియో చేస్తున్నాను, అండ్ అన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.